నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలానే కొంతమంది జర్నలిస్టులు, తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు నిన్న ప్రెస్ క్లబ్లో సమావేశం అయ్యి చాలా తీవ్రంగా కూటమి పార్టీలను అయితే తీవ్రమైన పదజాలంతోనే వాళ్ళు విమర్శించడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులు పీక్ మీద కాలేసి తొక్కుతాము, ఏమనుకుంటున్నారు, మా జోలికి రావద్దు, మేము తెలంగాణలో ఉండి మా వాయిస్ రైజ్ చేస్తాము, ఇది మాకు ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు అని వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అయితే తీవ్రంగా విమర్శలు చేశారు. సో ఇది ఫస్ట్ కూటమి పార్టీలు వెసెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గా ఉన్న వివాదం ఇప్పుడు కొత్తగా తెలంగాణ వెసెస్ ఆంధ్ర అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా దురదృష్టకరం అండి. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఒక తెలంగాణ వ్యక్తిగా కుదించటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన అంతర్జాతీయ వ్యవహారాలు, జాతీయ వ్యవహారాలు, రాష్ట్ర వ్యవహారాలు, అలాగే స్థానిక వ్యవహారాలు, ఏ విషయమైనా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వండి, ఏదన్నా ఇది నాది కాదు అనకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. అయితే ఆయనకి ఆ విధమైన ఫ్యాన్ ఫాలో ఉంది. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ, పొలిటికల్ పార్టీలోనూ కాస్త రాజకీయాల్ని అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, రాజకీయాలు మాట్లాడాలి అనుకునే వాళ్ళు, ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడాలి అంటే ఈయనేం మాట్లాడారు అని రెఫరెన్స్ తీసుకోగలిగిన వ్యక్తి నాగేశ్వర్ గారు. అంటే ఈయన ఒక ప్రాంతానికో లేకపోతే ఒక భాషకో ఒక కుదించేయడం అనేది చాలా తప్పు. ఇది మొదటగా మీరు నాగేశ్వర్ గారి స్థాయిని మీకై మీరే కుదించుకుంటున్నారు. మీరు ఆయనకి ఇప్పుడు సంఘీభావం తెలిపే పేరుతోటి ఆయనకి మీరు తీరని నష్టం చేస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వర్ గారి విషయం వెలుగులోకి రాగానే యాక్చువల్గా నేను ఆంధ్ర ప్రాంతపు వ్యక్తిని కాకపోతే నేను ఎప్పుడో 30 ఏళ్ళు పైన అయిపోయింది తెలంగాణకు వచ్చేసేసి నాకేమి ప్రాంతీయ విభేదాలు లేవు. కానీ నాకు మీదే ప్రాంతము అని ఎవరన్నా అడిగితే మీ నేటివ్ ప్లేస్ ఏది, మీ ప్రాంతం అని కూడా కాదు, నేటివ్ ప్లేస్ ఏది అంటే విజయవాడ దగ్గర అని చెప్తాను నేను. అంతవరకే ఉంటుందా అభిమానం? ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ ఉంటున్నంత మాత్రాన ఇక్కడ జరిగే తప్పొప్పులన్నిటిని నెత్తినేసుకోవాల్సిన అవసరమూ లేదు. మనం భారతీయులు మొదటిగా, అది ఇది కాదంటే మనుషులు. ఈ మనుషులు అనేవాళ్ళు ఎక్కడున్నా సరే, దేశాల్లో ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనుషులమే. ఏ మనిషికి అన్యాయం జరిగినా మాట్లాడతాం. బహుశా నాగేశ్వర్ గారిది కూడా అదే తత్వం అని నేను నమ్ముతున్నా. ఆయన కూడా అదే చెప్పారు. ఆయన ఒక విశ్వజనీయమైన వ్యవహారాలు మాట్లాడగలిగిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి, మాట్లాడగలిగిన వ్యక్తి. అయితే ఆయన పట్ల ఆ విధమైన భావన నాకు ఉండబట్టే నేను ఆయన పైన స్పందించాలి ఆ విషయంలో. అంటే అవుట్రేట్ గా ఆయనకి సంఘీభావం తెలిపామా, లేకపోతే ఆయన పట్ల ఒక గౌరవభావాన్ని, గురుభావాన్ని తెలిపామా, అలాగే ఒక రకమైన ఆయన బాధలో మనం పంచుకున్నాం. అయితే ఇంత చేస్తే నేననే కాదు, చాలా మంది ఇంతమంది దగ్గర నుంచి ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నాగేశ్వర్ గారి వీడియోలు చూస్తారు. నాగేశ్వర్ గారిని అలా అనటాన్ని ఎవరూ సహించలేదు. ఎవరికి వాళ్ళు కొంతమంది వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరచరు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటి ఆయన్ని మరి ఇలా పేటీఎం అని మాట్లాడుతున్నారు, ఆయన మెళ్ళలో వైసీపీ కండువా వేయడం ఏంటి, ఆయన్ని ఒక జగన్ పార్టీకి కుదించడం ఏంటి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే వీళ్ళొచ్చి ఆయన స్థాయిని ఇంకా ఇబ్బందికరంగా నిన్న పెట్టిన మీటింగ్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటట్లు అక్కడ ఒక ఆయన కులం గురించి మాట్లాడతాడు, ఒక ఆయన ప్రాంతం గురించి మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకొకటి మాట్లాడతారు. తీరా చూసి మీరు ఏం మాట్లాడారు అంటే మీకు వచ్చిన బూతులు మాట్లాడారు. మీకు ఒక అక్కసు ఉంది, ఆ అక్కసును వెళ్ళగక్కారు. పైగా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలో మీకు ఏమీ అవకాశాలు రావట్లేదు అనేది కూడా మీ బాధకి కారణమని నాకు అర్థమవుతుంది.
ఆ బాధని మీరు మీకున్న ఆ కోపాన్ని ఆ అసహనాన్ని ఎలా వెలిబుచ్చుతున్నారంటే ఏ సమస్య దొరుకుతుందా ఆ సమస్య పైన ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీ కోపాన్ని చూపించుకోవాలని మీరు చూస్తున్నారు తప్పితే వేరేగా నాకు అనిపించలేదు అసలు. ఎందుకంటే నిన్న అక్కడ మాట్లాడిన దాంట్లో నాగేశ్వర్ గారు మాట్లాడిన మాట ఢిల్లీలో విషయం గురించి మాట్లాడిన దాని గురించి అది గాలికి వెళ్ళిపోయింది. అది లేదు, అసలు అరెస్టు వార్త లేదు, ఇదంతా కావాలని సృష్టించింది. ఇప్పుడు ఆయన మొన్న డీజీపీ దగ్గరికి వెళ్ళారు నాగేశ్వర్ గారు. వెళ్తే ఏం చెప్పారు, ఏం మాట్లాడేశారు, ఈయన రక్షణ కోసం వెళ్ళారు అని. ఎవరి దగ్గర నుంచి రక్షణ? ఎవరు ఆయన ఇంటి మీదకి వచ్చేస్తారు? ఆయన మీదకి రాగలిగిన ధైర్యం ధీమా ఎవరికున్నాయి? కానీ ఆయన చెప్తుంది ఏంటంటే గత 11 రోజులుగా ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యింది, ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పారు. ఫోన్లు చేసి కొంతమంది హెచ్చరింపు ధోరణిలో బెదిరించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అవునండి, ఆ ఫోన్ నెంబర్లు మరి ఇచ్చారా? ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చారా? ఇవాళ మనకి ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుందో ఆ నెంబర్ రాసి ఇస్తే 5 నిమిషాల్లో ట్రాక్ చేస్తారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఏది ఏమైనా ఇదంతా ముసుగు వీరులు చేసిన పనే తప్పితే సోషల్ మీడియాలో అన్సోషల్ మీడియా లాగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే ధైర్యంగా వచ్చి ఎవరండి ఎదురుగా వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళు ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. అవును, పెడతారు, కానీ అది అయినా తప్పే. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వాళ్ళు బాధ్యత వహించాలి దానికి. ఆయన పైన ఎవరెవరైతే కామెంట్లు ఎవరు పెట్టారండి? ఇద్దరు. ఒకళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పెట్టారు, అలాగే జనసేన వాళ్ళు. అసలు జనసేన వాళ్ళు వాళ్ళ నాయకుడి మీద ఈగ వాళ్ళనెవరు. వాళ్ళ నాయకుడు తప్పు చేసినా వాళ్ళకి ఓకే, ఎవరు మాట్లాడకూడదు. ఒప్పు చేసినా ఓకే, పొగడాలు తప్పితే తెగటానికి వీల్లేదు, తప్పు అవకాశం ఉన్నా సరే అనడానికి వీల్లేదు అన్నట్లు ఉంటారు. వాళ్ళు చేశారు తప్పితే మిగతా సమాజం మొత్తం నాగేశ్వర్ గారి వెనకుంది. ఈవేళ ఏం జరిగిందో తెలుసా అండి? మీరు నిన్న చేసిన రచ్చకి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒక క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ కులము ప్రాంతం ఎందుకు వచ్చినాయి? అసలు సినిమా వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత సినిమా వాడైనా సరే ఒక రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడా? ఒక సినిమా వాడిగా మాట్లాడా? ఒక రాజకీయ నాయకుడిగానే కదా మాట్లాడింది. అంటే మీ విమర్శ ఎలా ఉండాలి? పైగా ఒక ఆయన వయసు వచ్చింది, బుర్రలో చాలా గుజ్జుందని చాలా మంది అంటారు. లేదు అని ఆయన పదే నిరూపించుకుంటున్నాడు. యాదగిరి గారు అని ఆయన, నాకు కూడా చాలా గౌరవం ఉండింది. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు కనిపిస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. అసలు ఆ వైపు వెళ్తూ ఉంటేనే కమ్మ వాసన వచ్చేస్తంట. ఏం మాటలండి? ఎంతమంది కలిసి ఉన్నారు? జూబ్లీ హిల్స్ సొసైటీ వాళ్ళదేనంట, ఫిల్మ్ నగర్ సొసైటీ వాళ్ళదేనంట. ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక రకంగా నాగేశ్వర్ గారు ఆయన కోసం పెట్టిన మీటింగ్ కాబట్టి ఆయన ఏమి మింగలేక కక్కలేక కూర్చున్నారనిపించింది నాకు. ఆయన ఏమని మాట్లాడగలరండి? అదే ఇప్పుడు అక్కడ కూర్చుని ఏమి మాట్లాడకపోతే ఆ అభిప్రాయాలన్నీ ఆయన సమర్థించినట్లే కదా. ఆయన చివరికి ఒక మాట అన్నాడు, చాలా మంది చాలా మాట్లాడారు, కానీ వాళ్ళందరినీ నేను ఏకీభవించకపోయినా మీ అందరి భావన ఏంటంటే ప్రజాస్వామ్య గొంతులని నొక్కకూడదు, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనందరికీ రైట్, ఇది అందరికీ ఎవరికి ఏమి ఇందులో సందేహం లేదు, దీని ఒక్కదాన్ని నేను సపోర్ట్ చేస్తాను, మీ అందరి ఉద్దేశం కూడా ఇదే అని ఆయన చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన మాటలను అయితే ఆయన క్యారీ ఫార్వర్డ్ చేయలేదనే నాకు అనిపించింది. కానీ క్యారీ ఫార్వర్డ్ చేయకపోయినా కానీ ఇప్పుడు ఈ మాటను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, సినిమాలో ఏదో ఒక ముక్క ఒక నీతి సూత్రం చెప్తారనుకోండి, చివరిలో ఒక సినిమా అంతా దరిద్రంగా ఉండి ఏం చూస్తారా? చివరి మాట పట్టించుకుంటారా? ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నారు.
ఆఖరికి పుర్రి బొమ్మలు కూడా వేస్తున్నారు. ఎంతవరకు జనాలు పాటిస్తున్నారు? అందుకని నిన్న ఆ మీటింగు చాలా దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను. అసలు బూతులు, అసలు ఆ బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంత ఆవేశం దేనికోసం? అసలు మీలో గూడు కట్టుకున్నది ఏంటి? అసలు మీ మనసులో ఏముంది? ఏముంటే ఈ సందర్భంగా వెళ్ళగొక్కుతున్నారు? సినిమాలు మీవే అని మాట్లాడతారు. మిమ్మల్ని ఎవరైనా సినిమాలు తీయొద్దు అన్నారా? ఇప్పుడు ఎంతమంది లేరు? సునీల్ నారగ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రామానాయుడు ఫ్యామిలీ తోటి సమానంగా, ఇంకా అవసరమైతే అంతకంటే ఎక్కువ పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పాకిస్తాన్. ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. ఇక్కడ చేస్తున్నాడు సినిమాలు. థియేటర్లు కొన్ని వందల థియేటర్లు ఉన్నాయి ఆయన చేతిలో. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది. దిల్ రాజు ఆ నలుగురు అని మాట్లాడుకుంటారు కదా, ఆ నలుగురులో ఆయన ఒకడు. దిల్ రాజు, సునీల్ నారంగ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఈ నలుగురు. మరి దీనికి ఏం చెప్తారు? పైగా సినిమాల్లో చేరే వాళ్ళందరూ ఏంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళే చేరతారు. తాగుబోతులు, తిరుగుబోతులు, చదువు లేని వ్యక్తులు, చదువు జ్ఞానం లేని వాళ్ళే చేరతారు అని మాట్లాడారు. అసలు ఇప్పుడు మీ ప్రభాకర్ రెడ్డి గారి సినిమాల్లో ఎందుకు చేరారండి? మరి ఆయన కూడా అంతేనా? మరి ఆయన డాక్టరు. అందుకే మాట్లాడే ముందు జనరలైజ్ చేయకూడదు, ఆలోచించి మాట్లాడాలి. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే అవసరమైతే మనం సరిదిద్దుకోవాల్సిన ఉండాలి తప్పితే, మనకి వివేచన పెరిగినప్పుడు రెండో వాళ్ళు వచ్చి మాట్లాడేటట్లుగా మాట్లాడడం అనేది అది ఇది ఎలా ఉంటదంటే వేళ సందుల్లో నీళ్లు జారిపోయినట్లుంటే దాన్ని మాట అనరు. కాసేపు అయ్యాక ఏముంటది చేతిలో? ఏముండదు. వాస్తవానికి కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన విధానం కరెక్ట్ కాదు. అంటే ఆయన ఒక మాట అనిన దానికి వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టేయటం ఇది కరెక్ట్ కానప్పటికీ దాన్ని విమర్శించాల్సింది పోయి వీళ్ళు మళ్ళీ వీళ్ళ మీద విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు అయింది. పక్కకు దారి పట్టిపోయింది, చర్చ పక్కకు దారి పట్టింది. అసలు ఇప్పుడు అక్కడ రాజకీయాలు మాట్లాడేటప్పుడు, విశ్లేషణలు చేసేటప్పుడు ఎంతో కొంత ఊహాగానం కూడా ఉంటుంది. ఊహకి తావు ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎవరు గెలుస్తారు అని చెప్తా ఉంటారు. అది 100% నీకు ఎట్లా తెలుసు అంటే ఏం చెప్తారు? ఒక అంచనా ప్రకారం ఆయన మాట్లాడాడు. ఆయన నాగేశ్వర్ గారు మాట్లాడిన దాని విషయంలో నాకు ఏ విధమైన అబ్జెక్షన్ లేదండి. వాస్తవం కూడా ఆయన చెప్పింది వాస్తవం. అయితే మీకు అది అవమానకరంగా అనిపించింది, మీకు బాధగా అనిపించింది. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఆయన అలా మాట్లాడే ఆస్కారం మనం ఎందుకు ఇచ్చామనేది ఆలోచించాలి. ఇక్కడ రెండు విషయాలు బాగా మనస్తాపం కలిగినాయి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్, చంద్రబాబు నాయుడు ఇన్స్టంట్ ఫ్రెండ్. ఈ మాటను ఆయన నొక్కి చెప్పారు. అది నచ్చలేదు మాకు. అది మాకు చాలా కోపం తెప్పించింది, చాలా బాధ కలిగించింది. ఎస్ కరెక్టే, బాధ కలిగిస్తే మట్టుకు మీరు చేసింది అదేగా. ఇప్పుడు చూడండి, మొన్న డీలిమిటేషన్కి ఓట్లేశారు కదా అందరూ. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అన్ని పార్టీలు డీలిమిటేషన్కి సపోర్టింగ్ గానే ఉన్నాయిగా. అవును, బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుని వైసీపీ సమర్థించింది. వాళ్ళు కూడా ఖండించట్లేదు. మీకు సంబంధం ఉందంటే వైసీపీ కూడా ఎక్కడ ఖండించలేదు. పైగా అసలు ఇది ఈ చమత్కారం అంతా బీజేపీది. ఈ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే బీజేపీ చెప్పుకోవాలి. తనకి అధికారం ఉన్న చోట ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు, జాతీయంగానూ ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు. ఇవాళ 22 రాష్ట్రాలకు పైబడి మీరు అధికారంలోకి వచ్చారు అంటే ఇవాళ అసలు ప్రతిపక్షం కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలని అనుకుంటున్నారు. దాని ప్రకారమే చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారతే కాకుండా ప్రతిపక్ష ముక్త భారత్ కూడా చేస్తున్నారు. ప్రతిపక్షమే లేదు ఈ దేశంలో. ఇంతకంటే విచిత్రం ఎక్కడన్నా ఉంటుందా అసలు?
మీరు అటు ప్రతిపక్షంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న అతనితోనూ ఓట్లు వేయించుకుంటున్నారు బిల్లుల విషయంలో, అధికారంలో ఉన్న వాళ్ళతోనూ ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎలా చేయగలిగారు మీరు? దానికి భయపెట్టారు, కరెక్ట్. దానికి మీరెందుకు ఓతం ఇస్తున్నారు మీకు అంత బాధ అయినప్పుడు? ఈ విషయానికి ఆలోచించండి. అసలు మనం ఓటేస్తుంటే మన వెనకమాల వచ్చి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వాలి, అధికారాన్ని ఇచ్చిన జనాలు కూడా ఫీల్ కావాలి ఈ విషయానికి. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన బీజేపీ గురించి ఒక్కళ్ళు మాట్లాడట్లా. ఇప్పుడు బీజేపీ పార్టీ అసలు ఒక్క స్టేట్మెంట్ లేదు ఈ విషయం మీద, ఇవ్వలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఎందుకు బీజేపీ మాట్లాడదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? ఇప్పుడు దాన్ని ఖండించాల్సి వస్తుంది, కానీ అది వాస్తవం. నాగేశ్వరరావు గారు చెప్పింది అక్షరాల వాస్తవంగానే భావించాల్సి ఉంటుంది. అవును, అక్షరాల. ఇప్పుడు నిజమేనండి, 13-14 సంవత్సరాల నుంచి బెయిల్పైన ఉన్న వ్యక్తి ఎలా ఒక పార్టీ పెట్టిన తర్వాతే వెళ్ళినట్టున్నారు ఆయన జైలుకి. మరి 3 టర్ములు ఎలక్షన్స్ లో ఆయన కంటెస్ట్ చేశాడు. ఎలా చేయగలుగుతాడండి చెప్పండి? అసలు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయించుకుని ఈ రోజు వరకు మళ్ళీ కొంచెం ఈడీ ఏవైతే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందో ఆ ఆస్తుల్ని అతను విడిపించుకోగలుగుతున్నాడు. ఇది ఏంటి? దీనికి కారణం ఎవరు? కేంద్రంలో ఉన్న బీజేపీయే కదా. కాదని చెప్పమనండి బీజేపీని. నాగేశ్వర గారు లేవనెత్తిన అంశాలు కూడా ఇవే. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, తర్వాత హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు, చాలా మంది మీద కేసులు వచ్చినాయి. కానీ 14-15 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఒక ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు బీజేపీ అని ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇచ్చారు. ఆ ప్రొటెక్షన్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే, నీకేంటి నాకేంటి, ఇక్కడ ఇంకొక విడిప్రోకో, వాళ్ళకి ఈయన ఓట్లు వేస్తాడు, వాళ్ళు ఈయన్ని కాపాడతారు. అసలు నిజంగా కూడా మీరు అడగొచ్చుగా, అసలు మీరు ఎందుకు అడగట్లా? అసలు మీరు అడగలేదు అంటున్నారు. ఇప్పుడు అసలు ఎందుకు అడగట్లా నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు అడగాలిగా, కేంద్రం నుంచి ఏంటి అని. అంటే దొంగలానే ఉంటాడు, జైలుకి వెళ్ళినట్టే ఉంటాడు. మేమే మాకు చేతనైన పనులు మేము చేసుకుంటా ఉంటాం, మేము దోచుకుంటాం. ఆయనకు అంత చేత అయింది, మాకు ఇంతే చేత అయింది. ఇదే కదా. అందుకని ఇంత బహిరంగంగా ఉన్న విషయాన్ని నిన్న మీటింగ్ లో కూడా ఇలాంటివి మాట్లాడుకుని ఉంటే బాగుండేది. అంటే కన్స్ట్రక్టివ్ గా ఒక సజెషన్ చేసి ఉండి వాళ్ళ వాయిస్ ని ఒక ప్రొటెస్ట్ లాగా చేసి ఉంటే బాగుండేది. చర్చ సరైన దిశలో నడిచి ఉండేది. అసలు నిన్న ఎంతసేపు వాళ్ళ అక్కసు వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి మీద ఇక్కడ దాకా ఉందండి, సీఎం రేవంత్ రెడ్డి మీద. ఈ గొంతు దాకా ఉన్న కోపాన్ని ఏ సందర్భం వస్తుందో ఆ సందర్భంలో దాన్ని వెలిబుచ్చాలని చూపిస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చేసేసి ఇక్కడ విగ్రహాలు ఎందుకు అని మాట్లాడతాడు. అసలు మీకే తగ్గిపోయింది. ఎన్టీఆర్ని వద్దనుకోవాల్సిన నాయకుడు కాదు ఎన్టీఆర్. నాగేశ్వర్ని తెలంగాణకి కుదించారు, ఎన్టీఆర్ని ఆంధ్రాకి కుదిస్తున్నారు. అసలు మీ రాజకీయం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ హృదయం ఏంటి? అసలు తెలుగు వాళ్ళు అందరూ కలిసి నిర్మించుకున్నదే హైదరాబాద్. ఆ వేళ రాజధాని కాబట్టి వచ్చారండి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఒకప్పుడు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళారు. తర్వాత 56 నుంచి ఇక్కడ రాజధాని కాబట్టి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, నేనేమడుగుతానంటే, అసలు మీరెందుకు ఢిల్లీ వెళ్తున్నారు? మీరు ఢిల్లీ వెళ్ళకూడదు. అది కూడా కాదు, అసలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న సందర్భంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ రాకూడదు అంటే, ఆదిలాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్ రాకూడదు. అవును. అసలు రాజధానులు డెవలప్ అవుతాయి అట్లయితే? ఎవరో రాకుండా రాజధానులు డెవలప్ అవుతాయి? మనం భారతీయ పౌరులం కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులం లేదంటే గుంటూరు జిల్లా పౌరులం అవ్వం కాదు. అసలు ప్రతి చోట ప్రతి వీళ్ళు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ గురించి, ఆయన పైన జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడడానికి కారణం రాజ్యాంగం తెలుసు అనే ఉద్దేశమే కదా.
చట్టం తెలుసు అనే ఉద్దేశమే కదా. మరి అదే రాజ్యాంగాన్ని మిగతా విషయాలకు కూడా ఎందుకు మీరు ఆపాదించట్లేదు? రాజ్యాంగం లెన్స్ లోంచే కదా చూడాలి మిగతా విషయాలను కూడా. అవును అవును అవును. మరి మీకు ఇష్టమైనప్పుడు ఇష్టమైనట్టు ఉంటాము అని అంటే కుదరదు. ఏది ఏమైనా నిన్న జరిగిన మీటింగ్ మట్టుకు ఆంధ్ర ప్రాంతపు వ్యతిరేక భావనల్ని విషం చిమ్మినట్టు చిమ్మటానికి మాత్రమే అది వాడుకున్నట్లుగా కనిపిస్తుంది. పైగా కవిత ఆమెకి ఇంకా తెలంగాణలో ఇంకేమీ సమస్యలు లేనట్టు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తాను, ఇంకేం పని లేదమ్మా నీకు? ఇదేనా పని? నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అసలు ఇంత చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని. అలాంటిది ఆయన కూడా ఒక పక్కన నాగేశ్వర్ గారు చెప్తున్నారు ఆంధ్ర పోలీసులు ఏమీ నాకేమీ నోటీసులు ఇవ్వలేదు అని. మధ్యలో మీరందరూ ఎందుకు ఇంత గోల చేశారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీదంతా వట్టిగోలని తేలిపోయిందిగా. ఇప్పుడు అధికారులు అయితే ఇందులో ఇన్వాల్వ్ కాలేదని అర్థమైపోయింది. ఇప్పుడు గ్యాంగ్స్ కొంత అటాక్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే కాస్త సంస్కారవంతులు విజ్ఞానవంతంగా మాట్లాడొచ్చు, కానీ ఆ మాదిరి విజ్ఞానం లేని వాళ్ళు, ఆ మాదిరి సంస్కారం లేని వాళ్ళు స్పందించకుండా ఉంటారా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఉన్నాయండి, అందరూ చూస్తారు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కింద కామెంట్లు బోల్డ్ పెడతా ఉంటారు. ఏం చేయగలుగుతున్నావు? ఇప్పుడు ఇంత తొందరపడి కోయిలు కూసింది అన్నట్లు ఆయనకి ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఏమైనా పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేస్తాము అంటే కదా మీరు ఇంతంత హడావుడి చేయాల్సింది. ఇప్పుడు ఏమీ లేని దానికి హడావుడి చేశారు. పైగా అక్కడ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత వీళ్ళు మీటింగ్ పెట్టారు ప్రెస్ క్లబ్ లో. అలాంటప్పుడు ఇంకా ఆంధ్ర ఉక్కు బూట్లు ఇనప బూట్లు అని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకని ఆశాంతం ఆత్మస్థుతి పరనిందాగా నడిచింది ఆ మొత్తం మీటింగు. అయితే అక్కడే కూర్చుని ఆయన మింగలేక కక్కలేకుండా ఉన్నారని కూడా నాకు అర్థమైంది. అసలు ఎవరో అడిగారు ఆంధ్ర మేధావులకి, తెలంగాణ మేధావులకి ఆంధ్ర సమస్యల గురించి మీకేంటి పని అని అన్నారు. దానికి అసలు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇళ్ళు ఎందుకున్నాయి అంటే ఈ మాటల తోటాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఆయన అనాల్సింది ఏంటి? నేను ఒక మేధావిగా అంతర్జాతీయ సమస్యల దగ్గర నుంచి జాతీయ సమస్యల దగ్గర నుంచి నేను స్థానిక సమస్యల దగ్గర నుంచి అన్నీ నేను మాట్లాడగలను, నేను మాట్లాడతాను, సమస్యలు లేవనెత్తటమే నా పని అనాలి తప్పితే అంటే ఆ ఇద్దరికి ఇల్లు లేకపోతే నువ్వు మాట్లాడడం మానేస్తావు ఆంధ్ర గురించి? లాజిక్ అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఒక స్థాయిలో రెచ్చగొట్టారు. ఈయన కూడా నేను యుద్ధాన్ని ఆపాలి అని అనుకుంటున్నారు. యుద్ధం వాళ్ళు మొదలెట్టారు, నేను ముగిస్తాను అన్నారు. కానీ ఈయనకి ముగించాలని లేదు, వాళ్ళకి ముగించాలని లేదు. ఏదో రకంగా చిలువలు పలువులు అలా రాజేస్తూనే రావణ కాష్టంలాగా చేశారు. ఇప్పుడైనా ఆగాలి అని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతము ఈ ఇద్దరు కూడా ఒక అవినాభావ సంబంధంతో అల్లుకుపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా, ఆంధ్ర మొత్తానికి హైదరాబాదే కదా. మరి అంతకుముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? అంతకుముందు మీరేం చెప్పారు? తెలంగాణ పోరాటం అప్పుడు ఏం చెప్పారు మీరు? ఇది భౌగోళిక విభజనే కానీ మనుషుల మధ్య విభజన కాదు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ కళ్ళల్లో నలకబెడితే నా నాలుగుతో తీస్తాను అని చాలా మాటలు, గొప్ప మాటలు చెప్పిన మేధావులందరూ ఉన్నారు ఇక్కడ.
అందుకని ఒక్కటైతే గుర్తుంచుకోవాలి, ప్రతి దాంట్లోనూ కులాన్ని ప్రాంతాన్ని తీసుకొస్తే మీ చిన్న బుద్ధి బయటపడుతుంది తప్పితే మీరు ఎప్పటికీ విశాల హృదయాలు కాలేరు. చాలా చక్కగా వివరించారు మేడం, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.